దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనైతే కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. దువ్వాడ వాణి తనంతటికి తానే సూసైడ్ చేసుకోవాలనుకుని కూడా ఒక వెహికల్ ని ఆగి ఉన్న వెహికల్ ని 140 స్పీడ్ తోనైతే ఆమె ఆ వెహికల్ ని గుద్దడం జరిగింది. ఇక దాని తర్వాత కూడా ఆమె ఇంజ్యూర్డ్ అవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె సీరియస్లీ ఇంజ్యూర్డా ఏంటి అనే సంగతి కూడా క్లియర్ గా తెలియట్లేదు. ఎందుకంటే మాధురి ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు. నేను కావాలనే ఈ ప్రయత్నం చేశాను, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి కుటుంబం నుంచి కూడా తనకి ప్రెషర్ ఉన్నట్లుగా కూడా తను అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. ఇటు దువ్వాడ వాణికి మాధురికి మధ్యలో ఈ వివాదం ఉంది. మధ్యలోనేమో దువ్వాడ శ్రీనివాస్ వీరు ముగ్గురు మధ్య కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మాధురి కూడా క్లారిటీగా మాట్లాడటం జరిగింది. వారిద్దరి మధ్య ఏముంది ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్ గా కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా కూడా మాధురి మాట్లాడేవారు. బట్ అలాంటి వ్యక్తి ఎందుకో కూడా ఇటు సైకలాజికల్ గా చాలా కృంగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకనే తను టెక్కల నుంచి బయలుదేరి వస్తూ ఉండగా కూడా తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆగి ఉన్న వెహికల్ ని గుద్ది. మరి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నారు, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటనేది కూడా మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అంటే ప్రస్తుతం అయితే పలాస ఆసుపత్రిలో మాధురి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలాసకి సమీపంలో, అత్యంత సమీపంలోనే ఈ యాక్సిడెంట్ గురవడం, అది కూడా తానే స్వయంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాక్సిడెంట్ చేసుకున్నానని మాధురి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్ల చేత కూడా వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్యులు కూడా మాధురి వాళ్ళకి సహకరించకపోతే మేము వైద్యం చేయలేమని చెప్తున్నారు. కానీ అంటే తగిలినటువంటి గాయాలు కూడా కొంత స్వల్పంగా తగిలినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితి ఏమీ లేకపోవడంతో వైద్యులు కూడా తాను మాధురిని ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును కనుక మనం ఒకసారి చూస్తే స్కోడా రెడ్ కలర్ కారు, దానికి అంటే ఈ కారులో ఉన్నటువంటి బెల్ సూపర్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి ప్రొటెక్ట్ చేసినాయని చెప్పొచ్చు. లేకపోతే ఆ వేగంగా వెళ్ళా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా కూడా మతి స్థిమితం అనేది పనిచేయదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరికైనా సరే ఏం చేస్తున్నారో ఆ విచక్షణ అనేది కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోయి ముందుకెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగి ఉండొచ్చు. దాన్ని వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఢీకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాధురి కూడా ఎట్లాంటి ఒంటి నిండా దెబ్బలున్నాయి, గాయాల పాలైనా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి నేను చనిపోవాలనుకున్నాను కాబట్టి నాకు ట్రీట్మెంట్ వద్దు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇంతలా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి, మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నన్ను టోటల్ గా చూస్తే ఇప్పటి వరకు నన్ను మాత్రమే టార్గెట్ చేసినటువంటి దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు తన పిల్లల్లో, ఎందుకంటే అందరూ కూడా చిన్న పిల్లలు, వాళ్ళకంటూ బంగారు భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఎదుగుదలలో కూడా ప్రతి చోట అనేక విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వయంగా చూసి దువ్వాడ వాణి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మాధురిని ఆ మాధురితో పాటుగా ఆమె పిల్లలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నా పిల్లలకి రక్షణ లేదు, నా పిల్లలకి ఏ విధంగా ఈ సొసైటీలో బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆవేదన పడుతున్నటువంటి క్రమంలోనే ఖచ్చితంగా తాను నిన్నటి నుంచి కూడా అనేక మార్లు అంటే మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, సన్నిహితులతో మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది భరించలేకపోతున్నాను, నాకు సంబంధం లేనటువంటి ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసి వీళ్ళందరూ కూడా నన్ను వేధింపులకి అయితే గురి చేస్తున్నారు, ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంతో హుందాగా ఎంతో కాలం నుంచి ఇప్పుడు తన భర్త కూడా వేరే దేశంలో తను ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు అండలు లేవు. గత కొంతకాలంగా దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి అటు దువ్వాడ శ్రీనికి దువ్వాడ వాణికి మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో ఈమెనే కారణాలు చేసి 2 సంవత్సరాలుగా కొంతవరకు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తన భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, తన తల్లికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా దగ్గరికి రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలందరూ ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకంటే ఇప్పటికే నాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నా ప్రైవసీని అంతా కూడా దెబ్బతీశారు, నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నా గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తం పరువంతా పోయింది. ఇట్లాంటి సమయంలో నేను బతుకుండడం కూడా అనవసరం అంటూనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి